హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతా అండ్ లక్కీ. ఈరోజు నేను మీకు రాయలసీమ గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మంచి లేతగా ఉండే చిన్న చిన్న వంకాయలను తీసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేసినానో మీరు కూడా అలాగే కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ అర్ధ కిలో వంకాయలకు కర్రీ చేస్తున్నాను. చూడండి కొలతలు ఎలా వేస్తున్నానో మీరు కూడా చూసి అలాగే వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ముందుగా మనం మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాం. పల్లీలు తీసుకోండి, కొంచెం పల్లీలు ఒక చిన్న కప్పు అంత తీసుకొని వేయించుకొని, వీలైతే నువ్వులు కావాల్సిన వాళ్ళు కూడా నువ్వులు వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ పల్లీలతోనే మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు వేగాయి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం చెక్క లవంగాలు వేసుకొని, తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసుకోండి. పచ్చి ధనియాలు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని పచ్చివే వేసుకోండి. అవి కూడా కొంచెం కారం వేసుకోండి. ఒక 1.5 స్పూన్ అంత కారం వేసుకోండి. ఇక్కడ నేను మీకు 1/2 కిలో వంకాయల కర్రీ చూపిస్తున్నా కాబట్టి నేను ఒక 1.5 to 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకొని ఉన్న పల్లీలను అందులో మిక్స్ చేసి మంచిగా గ్రైండ్ పట్టుకోండి. నేనైతే పల్లీలకి పొట్టు మాత్రం ఏం తీయను, మీరు కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం అందులో ఆయిల్ వేసి బాగా కలపాలి. ఎందుకంటే మనకు వంకాయలకు అతుక్కుంటుంది మసాలా అనేది, అందుకనేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్లో కలుపుకోండి. బాగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వచ్చేసి మనం వంకాయలలో పెట్టాల్సి ఉంటుంది. మంచిగా 4 వైప్స్ మనకు కట్ చేసుకున్నాం కదా, అందులో మొత్తం నిండుగా నింపుకోవాల్సి ఉంటుంది మిశ్రమం మొత్తం. ఎంత మసాలా నింపితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది మంచిగా. ఇలా అన్ని వంకాయలకు మనం పౌడర్ని మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మసాలా పెట్టుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మనకు పౌడర్ మిగిలినా సరే మనం అది తీసుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎలా అంత మంచిగా వచ్చాయో అన్నీ. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె పోసుకోండి. గుత్తి వంకాయ కర్రీలో కొంచెం నూనె ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. నార్మల్గా పోపు గింజలు వేసుకోవాల్సి ఉంటుంది. జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి మంచిగా. నార్మల్ రొటీన్ కర్రీస్ ఎలాగైతే చేస్తామో అలాగే ప్రిపేర్ చేయండి ముందు. చూసారా మంచిగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయలన్నీ తీసి అందులో వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి వంకాయలు. ఈ వంకాయలు అన్నీ మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. కొంచెం పైన సాల్ట్ కూడా వేస్తే తొందరగా వేగిపోతాయి వంకాయలు. చూసారా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చాయి కదా. అలా వచ్చిన వాటిని ఒకసారి మళ్ళీ కలుపుకోండి, కింద అడగంటకుండా ఉంటుంది. కొంచెం వీలైతే పసుపు కూడా వేసుకోవచ్చు, మీకు కావలిస్తే. నేనైతే వేయలేదు ఇక్కడ పసుపుని. మంచిగా కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి సిమ్లో పెట్టి మంచిగా ఉడికించండి. ఆ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే టమోటా పేస్ట్ చేసుకోవాలి. టమోటా పేస్ట్ అంటే ఏం లేదు, ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసి పెట్టుకోండి, గ్రైండ్ చేసుకుని. చాలా మెత్తగా మనకు ఈ పేస్ట్తోనే గ్రేవీ అనేది కర్రీలో వస్తుంది. కొంచెం ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత చూసారా మంచిగా కలర్ వచ్చింది కదా గోల్డ్ కలర్లో. ఇప్పుడు ఈ పేస్ట్ తీసుకొని అందులో వేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మంచిగా కలపాల్సి ఉంటుంది. ఒకవేళ కొంచెం ఉప్పు కారం తక్కువైంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు కారం ధనియాల పౌడర్ ఏదైనా సరే మసాలా కావాల్సి వేసుకోవచ్చు. ఇప్పుడు పేస్ట్ వేసినప్పుడు బాగా కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా బాగా ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదా, అంటే మన కర్రీ ఆల్రెడీ దగ్గర అయిపోయినట్టే. కొంచెం వాటర్ కూడా పోసుకుంటే ఇంకా గ్రేవీ అనేది వస్తుంది. నేనైతే ఇందాక మిక్సీ జార్ పట్టుకొని పెట్టుకున్నా కదా, అందులోనే కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను. ఒకవేళ ఈ టైంలో మనకు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది మిగిలింటే పల్లీల పౌడర్ అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఈ వాటర్ అనేది బాగా ఉడకాల్సి ఉంటుంది. కర్రీ దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోండి. అప్పుడు వంకాయ అనేది చాలా బాగా ఉడుకుతుంది. చూసారా ఫైనల్గా ఎలా రెడీ అయిందో గుత్తి వంకాయ, రాయలసీమ గుత్తి వంకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. థ్యాంక్